ప్రత్యేక హోదా మీద ఈ రాష్ట్రంలో నామమాత్రంగా ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు 3 కేంద్రాల్లో భారీ సభలను పెట్టారు. కాకినాడ, అనంతపురం, తిరుపతి వంటి కేంద్రాలలో భారీ బహిరంగ సభలు పెట్టి ప్రత్యేక హోదా అవసరం ఈ రాష్ట్రానికి ఎంత ఉందో వివరించారు. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నాటకాలు ఆడుతున్నాయో ప్రజలకు తెలియజేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా మీద ఒకే స్టాండ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ మేరకే ఈ ఆందోళన కార్యక్రమాలు అవి చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఏంటంటే ఇలా రోడ్డు మీదకి రావడం జరగలేదు. ఎందుకంటే ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు అనేది ఆయన భావన. ఇక తప్పలేదు. ఎందుకంటే ఈ పార్లమెంటు కాలం ఇంకొక సంవత్సరమే ఉంది. ఇప్పుడు సాధించకపోతే మనం ఎప్పుడు సాధించుకోలేము. విధి లేని పరిస్థితుల్లో కొంత ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుందని తెలిసినప్పటికీ రోడ్ల మీద రాక తప్పలేదు. ఈ జాతీయ రహదారి మీద ఈ రోజున శాంతియుతంగా గాంధీజీ మార్గంలో పాదయాత్ర జరుపుతూ ఈ నిరసనని ఢిల్లీకి తాకే విధంగా తలపెట్టాము. ఈ ప్రత్యేక హోదా ఈ ఆంధ్రప్రదేశ్కి నిధుల కేటాయింపులో మొన్నటి వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దోబూజులాడాయి. అంత ఇచ్చామని వాళ్ళు, ఇంతే వచ్చిందని వీళ్ళు ఇలా గందరగోళానికి గురి చేశారు. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఒకదాన్ని వేసి అసలు ఎంత వచ్చాయి, ఎంత ఇవ్వలేదు అనే దాన్ని 74,000 కోట్ల రూపాయలు ఇంకా ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిందని తేల్చారు. ఆ రోజే చెప్పారు ఈ కార్యక్రమాన్ని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే తేల్చిందో ఈ 74,000 కోట్ల రూపాయలకు సంబంధించింది, దీన్ని రాజకీయంగా ఎలా దీన్ని రాబట్టాలి, రాజకీయ ఆందోళన ఎలా చేయాలి మేము చేస్తాము అని ఆ రోజున చెప్పారు. అందుకు కార్యరూపమే ఈ రోజున ఈ ఆందోళన. సో ఒకవైపు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా అసలు రాష్ట్రానికి ఏం కావాలనే లెక్కలు చెబుతున్నారు. మరోవైపు పార్లమెంట్లో చూస్తూ ఉంటే కనీసం ఈ అంశానికి సంబంధించి చర్చించడానికి అవకాశం లేని పరిస్థితి. వివిధ దశల్లో ఎంపీలు అంత పోరాటాలు చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రజా చైతన్యపరుస్తూ పోరాటానికి సంబంధించి ముందుకు ఏ విధంగా వెళ్తే ప్రత్యేక హోదా సాధించుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయా? అవిశ్వాస తీర్మానం కోసం మన రాష్ట్రం నుంచి రాజకీయ పక్షాలు కొంత ప్రయత్నం చేసినప్పటికీ దానిలో చిత్తశుద్ధి లోపించిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అవిశ్వాసం స్పీకర్ చేపట్టాలంటే ఏం చెయ్యాలో అందరికీ తెలుసు. వెళ్ళకొచ్చి గందరగోళం సృష్టించడం, ప్లకార్డులు పట్టుకోవడం ఇటువంటివన్నీ పద్ధతి కాదు. స్పీకర్ యొక్క దృష్టిని ఆకర్షించడంలో వీరంతా విఫలమయ్యారు. ఇందులో బీజేపీ వాటా కూడా ఉంది. కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసి సభను ముందుకెళ్లకుండా చూశారు. యాక్చువల్గా సభ సజావుగా నడపడానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వందే బాధ్యత. ఆ బాధ్యతని వారు విస్మరించారని మేము భావిస్తున్నాం. ప్రత్యేక హోదా సాధనలో తమ చిత్తశుద్ధిని ప్రతి ఒక్క పార్టీ నిరూపించుకోవాలి. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకి ముగించి ప్రత్యేక హోదా ఏ విధంగా వస్తుందో దానికోసం కృషి చేయాల్సిన అవసరం ఈ పార్టీలపై ఉంది. ఈ ప్రత్యేక హోదా అనేది ఏ ఒక్క పార్టీ వల్ల అవదండి. అందరూ కలిసి రావాలి. మాతో కలిసి వచ్చిన కమ్యూనిస్టు సోదరులతో మేము వెళ్తున్నాము. ఇది కొనసాగుతుంది ప్రత్యేక హోదా వచ్చే వరకు. ప్రత్యేక హోదా అలాగే విభజన చట్టంలో హామీల గురించి కూడా ఈ పాదయాత్రని మొదలుపెట్టారండి. కేంద్రానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అనేది ఈ ఒక్క గంటే ప్రస్తుతానికి ఇచ్చారు. ఈ గంటలో ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా అర్థమవుతుందండి. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ ప్రత్యేక హోదా ఆయన మొదలుపెట్టిన తర్వాతే వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పార్టీలు ఏ పార్టీ ప్రయోజనాల కోసం వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ జనసేన మాత్రం కేవలం ప్రజా ప్రయోజనాల కోసం ముందుకెళ్తుంది. దీని మీదే ఇప్పుడు పాదయాత్ర చేయడం అనేది జరుగుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, అది సాధించడం కోసం మన జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ముందడుగేశారు. ఆ ముందడికి మేమందరం చేయూతనిచ్చి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అండి. పవన్ కళ్యాణ్ గారు చేసే పాదయాత్రకి మేము సైతం అని మహిళలంతా మేము వచ్చాము. ఇంట్లో వాళ్ళందరూ వచ్చాము. మేము గెలిపించుకుంటాము, ప్రత్యేక హోదా తెచ్చుకుంటాము. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము తెప్పించుకుంటాం, సంపాదించుకుంటాం. జై పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు కదా. 14వ తారీఖు మీటింగ్ పెట్టగానే మొత్తం దేశం మొత్తం కలింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి రండి అన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తున్నారు. తర్వాత ఏంటి అన్నది అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు కదా, ఇప్పటి వరకు రాలేదు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఇస్తున్నారు పిలుపు, మాకు ఇచ్చారు. ఇండివిజువల్గా మేము వస్తున్నాం. నెక్స్ట్ ఏంటి అన్న స్టేట్ ఏం జరిగిద్దో అన్నది తెలుస్తుంది. దాని తర్వాత మా అధినేత
తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు వామపక్షాలతో కలిపి జనసేన అధినేత గారు బెంచ్ సర్కిల్ నడిబొడ్డులో వచ్చి పాదయాత్రకి సిద్ధమయ్యారండి. ఆయన తోడుగా పాదాలు కలపడానికి కొన్ని వేల మంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారండి. ఈ రోజు ఈ పాదయాత్ర సెగ ఏంటనేది కేంద్రానికి తగిలేలాగా మేమందరం జనసేన అధినేత వెనకాలే ఉండి ఆయనతో ఎక్కడి వరకైనా ప్రజా సంక్షేమం కోసం ఎంత దూరమైనా పోరాడతామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. ఇటీవల కాలంలో జనసేన పార్టీ కూడా ఈ ప్రత్యేక హోదా సమస్య మీద వామపక్షాలతో కలిసి చేస్తూ ఉంది. మా 3 పార్టీలకే పరిమితం కాదు, కలిసి వచ్చేటువంటి సంఘాలు, సంస్థలు, మేధావులు, వ్యక్తులు, శక్తులు అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లదలుచుకున్నాం. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహానికి, బీజేపీ చేసిన నమ్మక ద్రోహానికి, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ ఉద్యమం ఎంతటితో ఆగదు. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టేదానికోసం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోడీ కూనీ చేశారు. బీజేపీ ప్రభుత్వం కూనీ చేసింది, పార్లమెంట్ మీద నమ్మకం లేకుండా చేసింది. అందుకే పార్లమెంటు ముగిస్తూ ఇచ్చేవాళ్ళ, కానీ ప్రజా పోరాటం మాత్రం ముగియలేదు. ఉద్యమం ఉధృతమవుతుంది. పార్లమెంటులో మీరు అవిశ్వాసాన్ని అడ్డుకుంటే మేము ప్రజాక్షేత్రంలో నరేంద్ర మోడీ మీద అవిశ్వాసం ప్రకటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తాం. నరేంద్ర మోడీ నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నియంతృత్వ పోకడలు మానుకోవాలి, పార్లమెంటును గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సుప్రీం కాబట్టి పార్లమెంట్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపైన ఉంది. ఆ రకంగా చేయనందువలన ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ రోడ్లో మేము తెలియజేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా సాధించేంత వరకు కూడా పోరాడతాం, పోరాడి సాధిస్తాం, సాధించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేస్తాం. ఇవాళ 4 పార్టీల ఆధ్వర్యంలో మేము చేస్తూ ఉన్నాం. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన, లోక్సత్తా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. ఆ తర్వాత ఇతర రాజకీయ పార్టీలతో కూడా సంప్రదించి మరింత ఉధృతంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యక్ష కార్యాచరణ. అవిశ్వాసాన్ని కేంద్రం పార్లమెంట్లో అనుమతించలేదు. ఇక్కడ ప్రజలు అవిశ్వాసాన్ని ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజాక్షేత్రంలో అవిశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఈ అవిశ్వాసంతో, ప్రజా ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి సాధిస్తాం. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించేది ఇక మీదట పార్లమెంటు, అసెంబ్లీల యొక్క తీర్మానాలతో ఇది జరిగేటట్టు లేదు. అందుకని ప్రజా ఉద్యమాలతోనే ఇది సాధ్యం అని చెప్పేసి తేలిపోయింది ఈరోజు పార్లమెంటు సమావేశాలతో. రాజీనామాలు కూడా ప్రజా ఉద్యమాల్లో భాగం కావాలని మేము కోరుకుంటున్నాం. రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు వీళ్ళందరూ రకరకాలైనటువంటి రూపాల్లో వివిధ పార్టీల వాళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఇది ప్రజా ఉద్యమానికి ఒక సంకేతం అని మేము భావిస్తున్నాం. ప్రశ్నించే హక్కే ఈ జనసేన, కన్నెంచి ఎత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ, కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ, నరం నరం పెళ్ళుడికే సామాన్యుడి సమరస్వరం పదపదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే ధనగణమై ఉదయించిన జనసేన, జనహితమే ధనవనమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన
గొంతెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు.